ఈరోజు లాస్ట్ టాపిక్ అండి. ఇంటరాక్షన్ ఆఫ్ కంటైనర్స్ అండ్ క్లోజర్ కంపాటబిలిటీ టెస్టింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మీకు ఇది అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు ప్యాకేజింగ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తా. ప్యాకేజింగ్ సిస్టమ్ అంటే కంటైనర్ ఏదైతే ఉంటుందో ప్లస్ క్లోజర్ రెండింటిని కలిపినప్పుడు మనం ప్యాకేజింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ టెస్టింగ్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, అంటే మనం టెస్టింగ్ దేన్ని చేస్తాం, ఒక ప్రోడక్ట్ని చేస్తాం. అంటే ప్రోడక్ట్ ఇంకా ఈ ప్యాకేజింగ్ సిస్టమ్ ఏదైతే నేను కంటైనర్ ప్లస్ ఎన్క్లోజ్ అన్నామో ఈ టూ బిట్వీన్ అంటే ఈ రెండుటి మధ్యలో జరిగిన ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కంటైనర్ అండ్ ఎన్క్లోజన్ క్యాపబిలిటీ టెస్టింగ్ అని అంటాం. ఓకేనా? దాన్ని డిఫైన్ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే ఎన్షూర్ చేయడానికి ప్రోడక్ట్ అనేది సేఫ్గా ఉండాలా, స్టేబుల్గా ఉండాలా, ఎఫెక్టివ్గా ఉండాలా త్రూ అవుట్ ద షెల్ఫ్ లైఫ్. అంటే షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎక్స్పైరీ అయిపోయే వరకు ఉండాలి అని. ఓకేనా? సో ఇంట్రొడక్షన్కి వచ్చేసరికి ఇవన్నైతే ఎక్కడ స్టోర్ చేస్తారు, గ్లాస్ కంటైనర్స్లా, ప్లాస్టిక్ కంటైనర్స్లా, మెటల్ టబ్స్లో, ఎన్క్లోజర్స్లో అంటే క్యాప్స్లలో, లిప్స్లలో, పంప్స్లలో స్టోర్ చేస్తారు. ఈ మెటీరియల్స్ అన్నీ దేనితో ఇంటరాక్ట్ అవుతాయి అంటే ప్రోడక్ట్ లీడింగ్కి చేస్తాయి. అంటే కంటామినేషన్స్ తోటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని లాస్ చేసుకుంటూ ప్రోడక్ట్ డిగ్రేడేషన్ జరుగుతుంది. కాబట్టి ఇదనేది ఈ టెస్టింగ్ అనేది చాలా ఎసెన్షియల్ రోల్కి ప్లే చేస్తుంది. ఓకేనా? సో కంటైనర్ అంటే ఏంటి, ఎన్క్లోజర్ సిస్టమ్ కదా. సో ఇదేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే కంటైనర్ ఎన్క్లోజింగ్ సిస్టమ్. కాబట్టి కంటైనర్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ని హోల్డ్ చేస్తుంది. ఎన్క్లోజర్కి వచ్చేసరికి కంటైనర్ని సీల్ చేస్తుంది, అంటే క్లోజ్ చేస్తుంది. ఈ కంటైనర్ ప్రోడక్ట్ ఇప్పుడు నార్మల్గా ఏంటి, వెయిట్ మనం ఇప్పుడు పౌడర్ తీసుకుందాం, మనం పాండ్స్ పౌడర్ బాక్స్ తీసుకుందాం. పాండ్స్ పౌడర్ బాక్స్లో లోపల ఉన్నది పౌడర్, అంటే ఇది ఒక సాలిడ్ ప్రోడక్ట్ కదా, సాలిడ్ కాస్మెటిక్ ప్రోడక్ట్. అలాంటప్పుడు ఈ పౌడర్ అనేది అట్లానే ఒక కంటైనర్లో పెట్టినాం, కానీ దీన్ని క్లోజ్ చేయకపోతే ఇది క్లోజ్ అయిపోతే బయటకు వచ్చేసి అంత పొల్యూట్ అయిపోతుంది, కంటామినేషన్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఆ క్లోజ్ అని మనం ఏమంటున్నాం, ఎన్క్లోజర్ అంటున్నాం. ఏదైతే పౌడర్ని అంటే సాలిడ్ డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టోర్ చేస్తాం చూసినా దాన్ని కంటైనర్ అంటున్నాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో కంటైనర్ క్లోజర్ సిస్టమ్కి వచ్చేసరికి కంటైనర్కి క్లోజర్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బాటిల్ ట్యూబ్ అంటాం, ఇందాక చెప్పినట్లు. లేకపోతే క్యాప్ ఆర్ లిడ్ అంటాం క్లోజర్ని. టైప్స్కి వచ్చేసరికి లీచింగ్, అంటే ఇక్కడ కెమికల్స్ అనేటివి ఒక్క కంటైనర్ నుంచి ప్రోడక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ప్లాస్టిక్ అడిటివ్స్ అనేవి ఎంటర్ అవుతాయి ఫార్మేషన్ కోసం, ఇంకా దానివల్ల ఎఫెక్ట్, ఇంకా టాక్సిసిటీ, ఇంకా ప్రోడక్ట్ కంటామినేషన్ జరుగుతుంది. సార్పాక్షన్కి వచ్చేసరికి అబ్జర్ప్షన్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కంటైనర్ సర్ఫేస్ అనేది కంపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో అబ్జర్వ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి డ్రగ్ అనేది స్టిక్కింగ్ ఉంటుంది ప్లాస్టిక్ కోసం, ఎఫెక్ట్ అనేది మంచిగా జరుగుతుంది, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది లాస్ అయిపోతాం, రెడ్యూస్ ఎఫిషియన్సీ అనేది జరుగుతుంది. ఫర్మిటేషన్కి వచ్చేసరికి ఇది అనేది ఎస్కేప్ అవుతుంది గ్యాషెస్ నుంచి లిక్విడ్కి వచ్చేసరికి త్రూ అవుట్ ద కంటైనర్. ఎగ్జాంపుల్ ఏంటి, ఆక్సిజన్ అనేది ఎంటర్ అయింది అనుకో దాన్ని మనం ఆక్సిడైజేషన్ ప్రాసెస్ అని అంటాం. ఎఫెక్టివ్ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది, డిగ్రేషన్ జరుగుతుంది, లాస్ ఆఫ్ స్టేబిలిటీ ఉంటుంది. కెమికల్ రియాక్షన్కి వచ్చేసరికి దాని ప్రోడక్ట్ కంటైనర్కి ఉన్న రియాక్షన్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెటల్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది ఫార్ములేషన్ చేయడానికి, అంటే ఎఫెక్టివ్ ఫార్ములేషన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. సో అలా సో ప్రోడక్ట్ అండ్ డిగ్రేషన్ జరుగుతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా ఇంటరాక్షన్స్కి వచ్చేసరికి లీచింగ్ ఆల్రెడీ చెప్పాను, అంతే అవే. ఓకేనా? ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి అన్నిలో సేమ్ ఫ్యాక్టర్ అండి, pH అని, టెంపరేచర్, లైట్, కంపోజిషన్, ఫార్ములేషన్, స్టోరేజ్. ఓకేనా? మరి కంటైనర్స్ ప్రిపేర్ చేయడానికి, లేకపోతే కంటైనర్స్ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో, అంటే కంటైనర్ చేయడానికి ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తామనంటే ఎగ్జాంపుల్ గ్లాస్. ఫస్ట్ దాని ఇన్నెట్ అంటాం, ఇంకా స్టేబుల్గా ఉంటుంది, ఇంకా దేంతో ఇంటరాక్షన్ కాదు. సో ప్లాస్టిక్ ఉంది అనుకోండి, యూజ్ చేస్తాం సేమ్ కదా. సో గ్లాస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. మా సెకండ్ ఇప్పుడు కంటైనర్స్ ఏదైనా యూజ్ చేస్తాం, ప్లాస్టిక్స్ని మనకు 2 టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేస్తాం. ఒకటి HDPE, ఇంకోటి పెట్. ఇవి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే లిచ్చింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మన మెటల్స్కి వచ్చేసరికి అల్యూమినియం ట్యూబ్స్లా యూజ్ చేస్తాం, స్ట్రాంగ్ ఉంటుంది, గుడ్ బ్యారియర్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కరప్షన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా?
మరి కంటైనర్ మెటీరియల్స్కి వచ్చేసరికి గ్లాస్, ప్లాస్టిక్, మెటల్. ఇవ కంపాటబిలిటీ టెస్టింగ్ మెథడ్స్ అనేటివి ఎట్లా చేస్తారు అంటే ఎక్స్ట్రా క్యూబులేట్ స్టడీస్కి చేస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే కెమికల్స్ అనేటివి ఎక్కడ నుంచి ఎక్స్ట్రాక్టెడ్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి కంటైనర్ నుండి. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కంటైనర్స్ నుంచి కెమికల్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. దాన్ని మనం స్టడీ చేయడానికి ఆ స్టడీ అంటాం. దీని పర్పస్ ఏంటంటే పొటెన్షియల్ కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయడానికి. లిచబుల్ స్టడీస్కి వచ్చేసరికి మనం ఏది కెమికల్స్ని స్టడీ చేస్తాం, యాక్చువల్గా మైగ్రేట్ అవుతుందా లేదా ప్రోడక్ట్ డ్యూరింగ్ స్టోరేజ్కి వచ్చేసరికి. ఇవన్నీ మోర్ రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్స్ట్రా అక్యుబులస్కి వచ్చేసరికి మళ్ళీ ఇది అనేది లాస్ అవుతుంది డ్యూరింగ్ లాస్ ఆఫ్. తర్వాత ప్రిటేషన్ స్టడీ జరుగుతుంది, అంటే ఆక్సిజన్ ఇంకా మాయిశ్చర్ ఎంటర్ అవ్వకుండా అంటే ఎంత ఎంటర్ అవుతుందో మెజర్ చేయడానికి. లైట్ ట్రాన్స్మిషన్ టెస్ట్ అనేది జరుగుతుంది, అంటే ఇది డిటర్మైన్ చేస్తుంది ప్రొటెక్షన్ లైట్ నుండి. మాయిశ్చర్ వేపర్ ట్రాన్స్మిషన్ టెస్ట్ అంటాం, అంటే మాయిశ్చర్ని ఎంటర్ ఇంకా ఎగ్జిట్ని చెక్ చేస్తుంది. చెక్ కెమికల్ కంపాటబిలిటీ టెస్ట్కి వచ్చేసరికి దాన్ని చెక్ చేస్తుంది రియాక్షన్. కంపాటబిలిటీ టెస్టింగ్కి వచ్చేసరికి ఎక్స్ట్రా లీచ్ సేమ్ టు సేమ్. మరి పారామీటర్స్ ఏముంది, కలర్, అపియరెన్స్, ఆర్డర్, డ్రగ్ కంటెంట్, pH సేమ్ 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 సేమ్. ఓకేనా, మెయింటైన్ చేయాలా, ఇన్షూర్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా, రికార్డ్ చేయాలా, కంటామినేషన్ ప్రివెంట్ చేయాలా, ఎనీవే. సో ఇప్పుడు ఈ వీడియోతో మన 4th యూనిట్ అనేది మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఓకేనా, నేను మీకు ఓన్లీ ఈ ఫాలోయింగ్ 4 to 5 4 వీడియోసే కావచ్చు, మొత్తం 4 వీడియోస్ అంటే 4th యూనిట్లో 4 వీడియోస్లో మీకు టాపిక్ అండ్ సర్టన్లో ఏముందో మాత్రమే చెప్పాను. మీకు ఇన్డెప్త్గా కావాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా చదివిన తర్వాత కూడా మాకు పేపర్ రాగానే ఫస్ట్ మేము ఏం రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ రాయాలి, పోతే ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ రియలీ లైక్ ద సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ప్రీవియస్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, డెఫినెట్గా అన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఫర్దర్ కంటెంట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మన ఛానల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.